మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మంగళగిరికి పరిశ్రమలు రాబోవని ఆర్కే చెప్పడం ఆయన చేతకాని తనిమని దుయ్యబట్టారు. తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని నియోజకవర్గ ప్రజలకు లోకేష్ హామీ ఇచ్చారు. స్థానికులతో ప్రతిరోజు మమేకమవుతూ లోకేష్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధ్వంసం వల్ల నష్టపోయింది మన పిల్లలు. ఆనాడు బాబు గారు ఒక్క రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్తే అందరూ అనుకున్నారు, ఓకే పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడున్న చాలా మంది అప్పుడే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి. కానీ గత 5 సంవత్సరాలుగా మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమ రాదు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఎక్కడ కానీ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, ఇట్లా ఒక మీటింగ్లో అపర్ణాలో నేను మీటింగ్ పెట్టిన తర్వాత ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఎమ్మెల్యే గారు ఏకంగా వెళ్ళి అక్కడ అపార్ట్మెంట్ బ్లాకులతో మీటింగ్ పెడుతూ మంగళగిరికి కంపెనీలు రావని తేల్చి చెప్పేశారు, ఐటీ కంపెనీలు రావని తేల్చి చెప్పేశారు. అసలు పెట్టుబడులే రావంటే అక్కడ అంటే ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించాను. మళ్ళీ కాంటినెంటల్ కాఫీ ఎలా వచ్చింది, కోకోకోలా ఫ్యాక్టరీ ఎలా వచ్చింది? ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆటోనగర్కి, మంగళగిరిలో ఆటోనగర్కి అనేక ఐటీ పరిశ్రమలు కూడా తీసుకొచ్చా. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఫస్ట్ డేటా సెంటర్ ఆటోనగర్కి వచ్చింది. అంటే ఇక్కడున్న శాసనసభ్యులు, ఇక్కడున్న పోటీ చేస్తున్న వాళ్ళకి కనీసం నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎలా ముందలు తీసుకెళ్ళిన ఆలోచన వాళ్ళకి లేదు. ఇది చాలా చాలా బాధాకరం. దయచేసి ఇది అందరం గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఎన్నికలు కేవలం మన భవిత కాదు, మన పిల్లల భవిత ఆధారపడుతుంది. ఇక్కడ అందరూ రూపాయి జమ చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివించారు. ఉద్యోగాలు వచ్చే గల ఈరోజు పక్క రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి మనం అందరం చూస్తాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది మన ఓటు రూపంలో చూపించాలి. మంగళగిరికి వచ్చేగల 2019లో నేను పోటీ చేశా. కరెక్ట్గా 21 రోజుల ముందర వచ్చా. నేనేంటో మీకు అర్థం వల్ల, మీ సమస్యలు ఏంటో నాకు అర్థం వల్ల ఈ రోజులో ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఓడిపోతాను. కానీ ఓడిపోయిన ప్రతి క్షణం నుంచి నేను మంగళగిరిలో ఉన్న మంగళగిరి ప్రజలకు సేవ చేశాను. దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం చేశాను. అన్నిట్లో నేను ఈరోజు గర్వపడేది, చేనేతలు ఆదుకునేదానికి టాటా సంస్థతో ఒప్పందం కుదిరించుకుని వాళ్ళ కోసం ఒక వీవర్శాల మంగళగిరిలో కట్టించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి. మంగళగిరి అంటే మగ్గాలనే ఆలోచనతో 25 మగ్గాలతో ఈ రోజు మేము ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. ముందు తీసుకెళ్తాం. సో గెలిచిన వాళ్ళు పట్టించుకోలేదు తల్లి. నేను ఓడిపోయినా మంగళగిరిలో ఉన్నా, మంగళగిరికే సేవ చేశా. నేను ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా ఓడిపోయిన వ్యక్తిగా ఒక ఐటీ పరిశ్రమ తీసుకొచ్చాను. ఈరోజు దాదాపు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. అంటే ప్రతిపక్షంలోనే నేను ఇంత కష్టపడ్డానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతాను ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నాను.